హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఈరోజు మెడ పీస్ ఎలా ఎయ్యాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇలా క్రాస్ ముక్క ఒకటి తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ లాగా ఒక చిన్న రిబ్బన్ లాగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద పీస్ ఉంటే ఓకే. పెద్ద పీస్ లేనప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒకదానికి ఒకటి జాయింట్లు వేసుకొని పెద్దగా రిబ్బన్ లాగా మనం రెడీ చేసుకోవాలి. ఓకేనా? చూసారా నేను ఎలా రెడీ చేస్తున్నానో అలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా మాకు చూపించాలా అని మటుకు అనుకోవద్దండి. ఇవి కూడా రాని వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నానో. ఓకేనా? అలా పెద్దగా పొడుగ్గా ఒక పీస్ తీసుకుంటానన్నమాట. చూసారా అలా. ఓకేనా? అది అలా తీసుకుంటానన్నమాట. ఇప్పుడు మెడకు ఎలా వేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. స్టార్టింగు ఎగస్ట్రా ముక్కేం వదలకుండా అంచు కొద్దిగా కట్ చేసుకొని ఓకేనా అలా మడత పెట్టుకోండి. అక్కడ రఫ్ కొట్టండి కొంచెం. ఓకేనా? అది అలా. అయితే అడుగున జాకెటు లాగొద్దు, పైన మనం పెట్టే పీసు లాగకూడదు. లాగకుండా ఒకదానికి ఒకటి అటాచ్మెంట్ చేసుకుంటూ నీట్గా వేసుకోవాలన్నమాట. లాగితే ఏమవుతుందంటే నెక్ పెద్దదైపోయింది. ఫ్రంట్ నెక్ పెద్దదైతే బ్యాక్ నెక్ పెద్దదైద్ది. అప్పుడు భుజాలు జారటం, నెక్ విరబడినట్టుగా రావటం, అస్సలు స్టిఫ్గా కూర్చోదన్నమాట. చూసారా? ఇప్పుడు అక్కడ జాయింట్ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. కటింగ్స్. ఓకేనా? చిన్న చిన్న కటింగ్స్ అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవటం మూలాన నెక్ బాగా రౌండ్గా తిరిగిద్ది అనమాట. ఆ డాట్స్ పెట్టలేదంటే నెక్ అస్సలు తిరగదండి. నీలుక్కొని నిలబడిద్ది. హెమ్మింగ్ కూడా సరిగ్గా రాదు. చూసారా? ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకొని ఖర్చుని లోపలికి పంపించుకొని ఈ క్లాత్ని అడుక్కి మడతేసుకోవాలన్నమాట. చూసారా నేను ఎలా పెడుతున్నానో? ఇప్పుడు అక్కడ రఫ్ కొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక చేత్తో ఆ ఖర్చుని లోపలికి నెట్టుకుంటూ ఇంకో చేత్తో మడతేసుకుంటూ నీట్గా మొత్తం ఒకే లెవెల్లో వేసుకోవాలి. చూసారా? నీట్గా నిదానంగా ఒకే లెవెల్లో వేసుకోవాలి. బరాబరా అస్సలు లాగొద్దండి, నెక్కులు జారిపోతాయి, చాలా పెద్దగా వస్తాయి. ఓకేనా? నిదానంగా వేసుకోండి, తొందర ఏముంది. 4 కుట్టుకునే జాకెట్లు 2 కుట్టుకోండి నీట్గా. మనకైతే నీట్గా కుదరటమే కదా కావాల్సింది. చూసారా? అలా నీట్గా జాగ్రత్తగా వేసుకోవాలి. మొత్తం ఒకే లెవెల్లో రావాలన్నమాట. నేను ఎలా వేస్తున్నానో చూడండి. చివరికి వచ్చిన తర్వాత కూడా మనం పీస్ బారుకి అలా వదిలేయకుండా చిన్న మడత పెట్టుకొని వేసుకోవాలన్నమాట. చూసారా ఎలా వచ్చిందో? చాలా నీట్గా వచ్చింది కదండి, మొత్తం ఒకే లెవెల్లో. చూసారా? ఇప్పుడు మనం ఆ ఖర్చుని నిదానంగా కట్ చేసుకోవాలి. ఈ ఖర్చు కట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అడుగున క్లాత్ పట్టుకుందంటే మటుకు కట్ అయిపోయిద్ది. అప్పుడు మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోయిద్దండి జాకెట్. ఓకేనా? చూసారా ఎలా ఉందండి? మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా మరి? ఉంటానండి. ఓకేనా? బాయ్.